చాలా చిన్న ఫేసు, చిన్న హెడ్, చిన్న చేతులు, చిన్న లెగ్స్. ఆ లెగ్స్ కూడా చిన్నగా ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి. ఫేస్ కూడా మొత్తం ఒక చిన్న చిన్న స్మాల్ హెడ్ లాగా ఉంది. ఇయర్స్ కూడా కిందకు ఉన్నాయి, అంటే ఉండాల్సిన పొజిషన్ లో కంటే కిందకు ఉన్నాయి. ఫేస్ కూడా చాలా చిన్నది, నేజల్ బ్రిడ్జ్ కూడా సరిగ్గా లేదు. హ్యాండ్స్ మొత్తం ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి, లెగ్స్ ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి. బాడీ చెస్ట్ కూడా మొత్తం ఒక షీల్డ్ లాగా ఉంది. సో ఇవన్నీ మనకి స్ట్రైకింగ్ ఫీచర్స్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటారు. అంటే మనకి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో దాంట్లో 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ మనకి బాడీకి డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, అంటే మన మైటోకాండ్రియల్ డివిజన్ అయినప్పుడు. సో దాంట్లో నెంబర్ 18 అనే ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్ లో ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంది అంటే దట్ విల్ లీడ్స్ టు ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటారు దీన్ని, అంటే మెడికల్ టర్మ్ లో. సో అంటే ఫస్ట్ మోస్ట్ జెనెటికల్ కాజ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ డౌన్ సిండ్రోమ్. ద నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏదైనా ఉంది అంటే ఇది ఎడ్వర్డ్ సిండ్రోమ్. ఎడ్వర్డ్ సిండ్రోమ్ చాలా తక్కువ, 150,000 people లో మనం చూస్తూ ఉంటాము. సో దీంట్లో చెస్ట్ కానీ, లంగ్స్ కానీ, బాడీ కానీ, కిడ్నీస్ కానీ ఎవ్రీథింగ్ ఫ్యూజ్ అయి ఉంటాయి. సో ఇంకోటి, ఇలాంటి బేబీస్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టము. అంటే లైక్ మైటోకాండ్రియల్ డ్యామేజ్ కానీ, లేకపోతే బాడీ స్ట్రక్చర్ డిస్మార్ఫిక్ ఉంటుంది. సో విత్ ఇన్ ఫస్ట్ 1-2-3 years లోనే మనం దీన్ని రికగ్నైజ్ చేస్తాము, అంటే క్రోమోజోమ్ అనాలిసిస్ లో మనం చూస్తాం ఇది. సో ఇలాంటి బేబీస్ చాలా తక్కువగా మనం చూస్తుంటాము. సో నేను నియోనటాలజీ చేసేటప్పుడు నాకు వన్ ఆఫ్ ది బేబీ ఇలాగా వాళ్ళ మదర్ తీసుకొచ్చారు. సో ఇది మీకు చూపించడానికి, నేను జస్ట్ ఇది అవేర్నెస్ కోసం ఇట్లా ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేది చూపించడానికి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.